19వ అధ్యాయము సామెతలు 13వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. సీలింగ్ లోని నీళ్లు కారుతూ ఉంటే ఆ సప్పుడు ఎలా ఉంటది? చిరాకు పడతాం కదా. ఊరికనే అలాగా మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. సైతానుడు పని ఏమిటంటే నిన్ను రెచ్చగొట్టాలి. నువ్వు రెచ్చగొట్టి దేవుడు ఏదైతే మిమ్మల్ని జతపరిచాడో దానిని వేరు చేసే వరకు వాడు ఊరుకనే ఉండడు. అందుకనే మీ ఇద్దరిలో ఒక్కడిని వాడుకుంటాడు. నువ్వు వాడిని అనుమతిచ్చేవనుకో చిచ్చు పెట్టడమే కాదు, కాపురాన్ని కూడా కూల్చివేసేస్తాడు. ఎప్పుడైతే ఎవరైనా తిరగబడుతున్నారనుకో, ఇంట్లో ఎవరైనా కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, ఏదో ఒకటి మాట అన్నారో మీరు మౌనంగా ఉంటే అక్కడికక్కడ ఆ సమస్యని మనం అణిచివేయగలుగుతాము. శిలువ మీద ఏమన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? తండ్రి, మనం ఎలా స్పందిస్తున్నాం, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము